కలుగునుగాక. ఈ రాత్రి మనమందరం ఈ ప్రాంగణంలో చేరి ప్రభు యొక్క నామాన్ని స్తుతిస్తూ మహిమపరుస్తుండగా ఆత్మస్వరూపునిగా మన ప్రభు మన మధ్య సజీవుడిగా ఆయన ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి అపోస్తలుడైన పౌలు తెస్సలోనిక సంఘానికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 11-12 వాక్యాలు ఉన్నాయి. వాటిలో చివరిన 2 లైన్లు మాత్రమే చదవండి. మన దేవుడు తన పిలుపునకు మిమ్మును యోగ్యులుగా ఎంచునట్లు మీ కొరకు ఎల్లప్పుడూ ప్రార్థించుచున్నాము. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. ఈ రాత్రి చదవబడిన ఈ పరిశుద్ధ వాక్య లేఖన భాగముల నుంచి కూడి వచ్చిన మనందరితో ప్రభువు మాట్లాడలాగిన ఒక మారందరూ దయచేసి 2 చేతులు ఆకాశం వైపు ఎత్తి ప్రభుకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి మనమందరము ఈ ప్రాంగణములో చేరి ప్రభు నామాన్ని స్తుతించాం, కృతజ్ఞతా స్తుతులతో ఆరాధించాం, ఘనపరిచాము, మహిమపరిచాం. ఎందువలనంటే సహోదరుడు సాల్మాను మరియు సహోదరి కీర్తన వారి జీవితంలో ప్రభు అద్భుతమైనటువంటి గొప్ప కార్యాన్ని జరిగించాడు. వివాహమైన పిల్లలు లేని పరిస్థితులు నా దగ్గర సహోదరి ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకునింది. అందరూ ఈ విధంగా నా గురించి మాట్లాడుతున్నారు. నా హృదయానికి చాలా బాధ కలుగుతుంది. అమ్మా, వాటన్నిటినీ లక్ష్య పెట్టద్దు. రాబో దినాల్లో దేవుడు నిన్ను తలగానే ఉంచుతాడు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. ఏ నోటితో నీ గురించి మాట్లాడారో వాళ్ళందరూ నీ గురించి మంచిగా మాట్లాడతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. డాక్టర్లకు కూడా అంతు చిక్కలేదు. అటువంటి అద్భుతమైనటువంటి రీతిలో ఆశ్చర్యకరంగా దేవుడు ఆమె గర్భాన్ని ముట్టి చక్కటి గర్భఫలాన్ని దేవుడు అనుగ్రహించాడు. చక్కటి మగ పిల్లవాడిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేనంటాను, ఆ బిడ్డను చూసిన దినమున సహోదరికి బాధ, దుఃఖము, వేదన, అవమానము సమస్తము తొలగిపోయి హృదయములో చెప్ప సఖ్యము కానీ గొప్ప ఆనందం. ఆమేన్. ఆనందం ఎంత డబ్బు పెట్టినా కలగని ఆనందం అది. ఎందుకంటే ఆమె జీవితంలో అనుభవించిన ఆ కన్నీళ్లతో కూడినటువంటి పరిస్థితుల్లో యేసుక్రీస్తు ప్రభు ఆ కన్నీటిని నాట్యముగా మార్చేశాడు. ఆ కన్నీటిని ఆనందంగా మార్చి అద్భుతమైన రీతిలో చక్కటి బిడ్డను అనుగ్రహించాడు. అందుకు కృతజ్ఞతగా దేవుని బిడ్డలారా, సంఘాన్ని ఆహ్వానించి సంఘముతో కలిసి ప్రభుని స్తుతించి ఘనపరిచి మహిమపరిచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఇన్ని గొప్ప కార్యాలు ప్రభు మన కొరకు చేస్తున్నాడే, మన ఊహలకు అందనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తున్నాడే. మరి అటువంటి ప్రభువుకు మనం ఏమివ్వాలి? కేవలము నోటితో ఒక కృతజ్ఞతా స్తుతి చెల్లిస్తే సరిపోతుందా?
దేవుని బిడ్డ ఇంకేదైనా ఇటువంటి మరొక కూటం పెట్టుకొని ప్రభుని గణపరిస్తే సరిపోతుందా? లేదు. మరి రోజున ప్రభు మనకు చేసిన కార్యాలకు మనం ఏం చెయ్యాలి? ఏం చేస్తే ఈ రోజున దేవుని బిడ్డ నీ యందు ప్రభు ఆనందిస్తాడు, ప్రభు నీ యందు సంతోషిస్తాడో కొద్ది నిమిషాలు చదవబడిన ఈ వాక్య లేఖన భాగముల నుంచి మనం ధ్యానం చేద్దాం. గమనించండి దేవుని బిడ్డలారా, దైవజనుడైనటువంటి పౌలు తెస్సలోనిక సంఘము కొరకు ప్రార్థన చేస్తున్నాడట. అతనితో ఉన్నటువంటి సేవకులందరూ కలిసి ఏక మనస్సుతో ఏకాత్మతో దైవ సన్నిధిలో ఈ తెస్సలోనిక సంఘాన్ని గూర్చి ఓ ప్రత్యేకమైనటువంటి రీతిలో ప్రార్థన చేస్తున్నారు. దేని కొరకు ప్రార్థిస్తున్నారు? అయ్యా, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు ఆశీర్వదించబడాలని, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు సర్వ సమృద్ధితో సంతోషంగా జీవించాలని, ఆ సంఘములో ఉన్న విశ్వాసులు నెమ్మదిగా బ్రతకాలని, వారు అనుకున్నవన్నీ సాధించుకుంటూ ముందుకు సాగిపోవాలని, ఇటువంటి వాటి కొరకు ప్రార్థన చేయట్లేదు. మరి దేని కొరకు ప్రార్థన చేస్తున్నారు వాళ్ళు? దేవుడు, ఓ తెస్సలోనిక సంఘస్థులారా, దేవుడు మిమ్మల్ని పిలిచినటువంటి పిలుపుకు మీరు యోగ్యులుగా ఉండునట్లుగా బాగా గమనించాలి. దేవుడు మిమ్మల్ని పిలిచినటువంటి ఆ పిలుపుకు మీరు తగిన యోగ్యత కలిగినటువంటి వారుగా మారునట్లుగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము అని చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బాగా గమనించాలి. ఏమని ప్రార్థిస్తున్నాడంటే, దేవుడు మిమ్మల్ని అందరినీ ఒక ఉన్నతమైనటువంటి పిలుపుతో పిలిచాడు. అయితే ఆయన పిలిచిన పిలుపు మీ ఎడల నిరర్ధకం కాకూడదు, కానీ ఆ పిలుపుకు తగిన యోగ్యత మీరు కలిగి ఉండాలని మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నాను. మీరు పిలువబడిన పిలుపు వ్యర్థము కాకూడదు. మీరు పిలువబడిన పిలుపు నిరర్ధకమై ఉండకూడదు. అందుకే మీ కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నానని తెస్సలోనిక సంఘముతో పౌలు చెప్తున్నాడు. ఈ వాక్యములో నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఈ రోజున మనం ధ్యానం చేయవలసిన విషయం ఏంటంటే, ప్రభు నా జీవితంలో చేసిన మేలుల కొరకు మరి ప్రభు సన్నిధిలో మనం ఏం చేయాలి, ఎలా బ్రతకాలి అని అంటే, దేవుని బిడ్డలారా, ప్రభు నిన్ను పిలిచినటువంటి పిలుపుకు నీవు తగిన యోగ్యత కలిగి జీవించాలి. ఆ మాట కొంచెం జాగ్రత్తగా గమనించాలి. ప్రభు మనకు చేసిన మేలుల కొరకు ఏం చేయాలట? ఆయన ఈ రాత్రి నిన్ను దేని కొరకు పిలిచాడో, ఎటువంటి ఉన్నతమైన పిలుపుతో నిన్ను పిలిచాడో, దేవుని బిడ్డలారా, ఆ పిలుపును పొందుటకు, ఆ పిలుపు కలిగి జీవించుటకు, ఆ పిలుపుని స్థిరపరచుకున్నటకు ఈ రాత్రి నీవు తగిన యోగ్యత కలిగి జీవించాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటే దేని కొరకట్టమ్మా? నిన్ను ప్రభు, మరలా చెప్తున్నాను, బాగా వినాలి. నిన్ను ప్రభు దేని కొరకైతే పిలిచాడు ఈ రాత్రి, ఆ పిలుపును స్థిరపరచుకున్నటకు, ఆ పిలుపుకు తగినట్లుగా జీవించడానికి నీవు యోగ్యత కలిగిన వ్యక్తిగా ఉండాలి. కొంతమంది యోగ్యతను పోగొట్టుకుంటున్నారు. మీకు అర్థమయ్యేదానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పరిశుద్ధ గ్రంథములో దేవుని బిడ్డలారా, బాగా గమనించండి. యేసు ప్రభువుకు 12 మంది శిష్యులు, వారందరినీ ప్రభు పిలుచుకున్నాడు. ఎటువంటి పిలుపుతో? ఒక ఉన్నతమైన పిలుపు. ఏంటంటే అపోస్తలత్వము. అపోస్తలులుగా ఉండడానికి దేవుని చేత వారందరూ పిలువబడ్డారు.
అయితే ప్రభు వలన కలిగి ఉన్న ఆ పిలుపుకు దేవుని బిడ్డలారా 12 మందిలో 11 మంది యోగ్యులుగా ఎంచబడ్డారు. ఒక్కడు మాత్రము ప్రభు పిలిచిన పిలుపుకు యోగ్యతను కలిగి ఉండలేకపోయాడు. ఎవరా వ్యక్తి? యూదా ఇస్కరియోతు. దేవుడు అతన్ని అపోస్తలుడుగా ఉండాలని, అపోస్తలత్వం కలిగి ఉండాలని, అపోస్తలుగా ఉండి సేవ పరిచర్య చేయాలని ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిస్తే ఈ యూదా ఇస్కరియోతు ఆ పిలుపును స్థిరపరుచుకొని ఆ పిలుపుకు తగినట్లుగా నడుచుకోవడానికి యోగ్యతను కలిగి ఉండలేకపోయాడు. ఎందుకంటే సొమ్ముల మీద, డబ్బు మీద మనస్సు ఉంచుకున్నాడు. డబ్బు సంపాదించాలని తపన పడుతున్నాడు. అందుకే సేవలో ఉన్నప్పటికీ దేవుని బిడ్డలారా అతడు దొంగతనం కూడా చేసినటువంటి వ్యక్తిగా, దొంగగా పిలువబడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంటే ఆ వ్యక్తి ఏమయ్యాడో, ప్రభు పిలిచినటువంటి పిలుపును స్థిరపరుచుకొని ఆ పిలుపుకు తగినట్లుగా అపోస్తలుడుగా బ్రతకడానికి యోగ్యతను యూదా ఇస్కరియోతు పోగొట్టుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అతని స్థానంలోనికి మత్తయి వచ్చేసాడు. ఈ రోజున నా ప్రియమైన దేవుని బిడ్డ, ప్రభు నీ జీవితంలో చేసినటువంటి ఉన్నతమైనటువంటి శ్రేష్టమైనటువంటి కార్యములకు నువ్వేం చేయాలంటే ఆయన నిన్ను పిలిచిన పిలుపును తగినట్లుగా యోగ్యత కలిగి నీవు జీవించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో కొంతమంది వ్యక్తులను ప్రభు పిలుచుకున్నాడు. ఆ పిలుపు వారి జీవితాల్లో స్థిరపరుచుకొని ఆ పిలుపుకు తగినట్లుగా బ్రతికి వారు యోగ్యతను కలిగినటువంటి వారుగా ఉన్నారు. చూడండి, మొట్టమొదటిగా 78వ కీర్తన 70వ వాక్యం చదవండి. 78వ కీర్తన 70వ వాక్యం. నీ దాసుడా తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతనిని పిలిచెను. ఇంకొకసారి చదువునానా. చూడండి, జీవము కలిగిన దేవుడు తన దాసుడైన దావీదును కోరుకొని నాన్న ఇంకోసారి చదువు. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిచెను. చాలా నా వైపు చూస్తూ వినాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. దావీదు ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. పాడి గొర్రెలను మేపుతున్నాడు. అంటే దావీదుకు చదువు లేదు, సంధి లేదు. అందుకే తండ్రి ఏం చేశాడంటే 7 మందికి గవర్నమెంట్ జాబ్ ఇప్పించాడు, మిలిటరీలో చేర్చాడు. ఒక్కడు దావీదు కడసారి వాడు ముదిగారం చేసినందువల్ల, సరిగ్గా చదవనందువల్ల తీసుకువెళ్ళి ఒక 10 గొర్రెలను కొనిచ్చి మేపుకోమని పంపించేశాడు. దావీదుకు అదే లోకము, దావీదుకు అదే జీవితము. ఏది? గొర్రెలను మేపుకోవడము, దాన్ని అభివృద్ధి చెందుకోవడం, ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అయితే అతడు గొర్రెల దొడ్డిలో పాడి గొర్రెలను మేపుతున్నప్పుడు దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవాది దేవుడు దావీదుని ఏం చేశాడట? చెప్పాలి, ఏం చేశాడు? పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకు పిలిచాడో ఆ తర్వాత క్రింద చదవండి, అదే మాట కంటిన్యూషన్గా చదవండి. మొదటి నుంచి చదవనన్నా.
తన దాసుడైన దావీదును దేవుడు కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతనిని పిలిపించెను. ఎందుకు పిలిచాడంటే పాడి గొర్రెలను మేపడము మాన్పించి, చూడండి, తన ప్రజలైన యాకోబును తమ స్వాస్థ్యమైనటువంటి ఇశ్రాయేలీయులను మేపుటకై ఆయన అతనిని రప్పించెను. హల్లెలూయా. ఇప్పుడు ఈ వాక్యములో గమనిస్తే దావీదును జీవము కలిగిన దేవుడైన యెహోవా పిలిచాడు. గొర్రెల దొడ్డిలో పాడి గొర్రెలను మేపుతున్నటువంటి దావీదును దేవుడు పిలిచాడు. దావీదు ఆ గొర్రెలను విడిచిపెట్టి నా యుద్ధకు రా అని పిలుస్తున్నాడు. ఎందుకని పిలుస్తున్నాడు? దేవుని బిడ్డలారా, జీవము కలిగిన దేవుడైన తన ప్రజలైన ఇశ్రాయేలులను మేపడానికి, తన ప్రజలైన ఇశ్రాయేలులను పరిపాలించడానికి, తన ప్రజలైన ఇశ్రాయేలులను నడిపించడానికి జీవము కలిగిన దేవుడు ఒక ఉన్నతమైన పిలుపుతో దావీదును దేవుడు పిలిచాడు. అయితే గమనించండి దేవుని బిడ్డలారా, దావీదు పిలువబడిన పిలుపును బాగా గమనించాలి. దావీదు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ప్రవర్తించి పిలుపును స్థిరపరచుకొని పిలుపుకు లోబడి నడిచినందువల్ల దేవుడు దేని కొరకైతే పిలిచాడో దానిని పొందడానికి, దాన్ని జరిగించడానికి దావీదు సంపూర్ణమైన యోగ్యత కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరాక్రమశాలి అయిన సౌలును ప్రక్కన ఉంచి జీవము కలిగిన దేవుడు దావీదును కోరుకొని దావీదును పిలిచి తీసుకుని వచ్చి సింహాసనం మీద కూర్చొని తన ప్రజలను అతని చేతికి అప్పగించి పరిపాలించమని ఒక ఉన్నతమైన పిలుపుతో దావీదును దేవుడు పిలిచాడు. ఆ పిలుపును స్థిరపరచుకొని ఆ పిలుపు విలువ దావీదు తెలుసుకొని జాగ్రత్త పడి నడుచుకుంటూ పిలిచిన పిలుపుకు తగినటువంటి యోగ్యతను సంపాదించుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయమందు జీవము కలిగినటువంటి దేవాది దేవుడిని యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి పిలుపుతో పిలుస్తున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితుల్లో ఉన్నావో, ఎటువంటి జీవితంలో నువ్వు నడిపించబడుతున్నావో, దేనిని ఆశించి నువ్వు సాగిపోతున్నావో నాకైతే తెలియదు, కానీ ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు నిన్ను ఒక ఉన్నతమైనటువంటి పిలుపుతో పిలుస్తూ ఉన్నాడు. ఏంటా పిలుపు తెలుసా? దావీదును దేని కొరకు పిలిచాడు చెప్పాలి. ఆ సింహాసనం మీద కూర్చోండి తన ప్రజల మీద ఆధిపత్యము కలిగి పరిపాలించడానికి దావీదును పిలిచాడు. ఈ రోజున దేవుని బిడ్డ, ప్రభు నిన్ను దేని కొరకు పిలుస్తున్నాడంటే పరలోక రాజ్యము కొరకు పిలుస్తున్నాడు. పరలోక రాజ్యములో ఆయన ఆసీనుడైనటువంటి ఆ అత్యున్నతమైన సింహాసనం మీద నిన్ను కూర్చుండబెట్టి నీకు ఆధిపత్యాన్ని, అధికారాన్ని అనుగ్రహించాలని ఈ రోజున యేసయ్య నిన్ను ఒక ఉన్నతమైన పిలుపుతో పిలుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు అనుకుంటున్నావేమో, యేసు రక్తంలో కడగబడిన నువ్వు అనుకుంటున్నావేమో, దేవుని బిడ్డ, నేనే పాటి వాడను, నేను ఎన్నిక లేని వ్యక్తిని, నేను దీనుడను, నేను దరిద్రుడను, నేను పేదవాడను, నేను అనేక సమస్యల్లో నలిగిపోతున్నవాడు అనుకుంటున్నావేమో. కానీ యేసు ప్రభు దృష్టిలో నువ్వు చాలా విలువైన వ్యక్తివి. హల్లెలూయా. ఎంత విలువైన వ్యక్తివో తెలుసా? పరలోకములో దేవదూతలకు 4 జీవులకు 24 మంది పెద్దలకు లేని భాగ్యము ఈ రాత్రి ప్రభు నీకు ఇవ్వాలనుకుంటున్నా. ఏంటది? పరలోకంలో నేను ఎక్కడో ఒక మూలో లేదంటే నడి మధ్యలో ఇంకొక దగ్గర కాదు, కానీ పరలోకములోని అత్యున్నతమైనటువంటి స్థానమైన ఆయన సింహాసనంని నీకు ఇవ్వాలని ఈ రోజున ప్రభు నిన్ను పిలుస్తున్నాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటలు చెప్తుంటే నాకైతే ఎగిరి గంతు అనిపిస్తుంది. ఎందుకంటే ఏ యోగ్యత లేని మనకు, దేవదూతలకు కూడా లేని భాగ్యము ఆయన సింహాసనం మనకు అనుగ్రహిస్తానంటున్నాం. ఆ సింహాసనం మీద మనం ఆయన ప్రక్కనే కూర్చుని పెట్టుకొని యుగ యుగాలు మనతో కలిసి జీవించడానికి ప్రభు ఈ రాత్రి నిన్ను ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డ దావీదును దేవుడు పిలవగానే గొర్రెల దొడ్డిని వదిలాడు. తర్వాత పాడి గొర్రెలను వెంబడించడము విడిచిపెట్టాడు. ప్రభు పిలిచిన పిలుపుకు తగినట్లుగా యోగ్యత కలిగించడానికి ప్రభు సన్నిధిలో నడిపించబడ్డ అప్పటికప్పుడు తీసుకెళ్లి సింహాసనం మీద పెట్టలే ఆయన్ని. చాలా మంది అనుకుంటారు, ప్రభువా నువ్వు ఆశ్చర్యకరుడివి, నేను ఎలాగైనా బ్రతుకుతాను, నీ రాకల్లో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుని కన్ను రెప్పలు నన్ను మార్చి నీవనే మార్చి నీ సింహాసనం కుదరదయ్యంత. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పటి నుండి అక్కడ నీకు స్థానం కలగాలంటే ఇక్కడే నువ్వు ప్లాట్ఫామ్ వేసుకోవాలి, ఇక్కడే నువ్వు నడవాలి, ఇక్కడే నువ్వు బ్రతకాలి, ఇక్కడే నువ్వు జీవించాలి, ఇక్కడే నువ్వు నడిపించబడాలి. ఇక్కడ నీ జీవితాన్ని బట్టి అక్కడ నీకు అనుగ్రహించబడుతుంది. దావీదు గొర్రెల దొడ్డిని వదిలాడు, పాడి గొర్రెలను వెంబడించడము మాని పిలిచిన పిలుపుకు యోగ్యతను కలిగించుకునేదానికి దేవుని బిడ్డలు తన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటూ నడిపించబడ్డాడు. కాబట్టి యోగ్యతను పొంది సింహాసనం మీద కూర్చున్నాడు. ఈ రోజున మనమందరం ఏమై ఉన్నాము చెప్పండి? దేని కొరకు పిలువబడ్డాం? ఆయన రాజ్యములో సింహాసనం మీద కూర్చుండడానికి. అయితే ఈ పిలుపుని స్థిరపరచుకొని ఈ పిలుపుకు నీవు యోగ్యతను సంపాదించుకోవాలంటే ఈ రోజున దేవుని బిడ్డ నీవు కూడా విడిచిపెట్టవలసినటువంటి నీ బలహీనతలను, నీ వ్యసనాలను, నీ పాపములను విడిచిపెట్టి పిలువబడినటువంటి పిలుపుకు నీవు యోగ్యుడుగా ఎంచబడడానికి నీ జీవితంలో కూడా దావీదు జీవితంలో కలిగిన మార్పు ఈ రాత్రి నీ జీవితంలో కలగాలి. ఏంటి దావీదు జీవితంలో కలిగిన మార్పు? అదే అధ్యాయంలో చదవండి, 72వ వాక్యం చదవండి. కీర్తనలు 78, 72. అబ్బా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎలా ఉన్నాడట ఆయన? చూడండి, ఫస్ట్ ఎక్కడున్నాడు? గొర్రెల దొడ్డులో. ప్రభు పిలిచాడు, వాటిని విడిచిపెట్టాడు. గొర్రెల దొడ్డను, పాడి గొర్రెలను వెంబడించడము మానేసి ఇప్పుడు పిలువబడిన పిలుపుకు యోగ్యతను సంపాదించుకునే దానికి మొదటగా ఆయన ప్రభు సన్నిధిలో ఎలా మారాడటమ్మా? ఈ రోజున నువ్వు పిలువబడిన పిలుపుకు నీవు యోగ్యతను సంపాదించుకోవాలంటే దేవుని బిడ్డ ఈ రాత్రి నీలో కలగవలసిన మొట్టమొదటి మార్పు ఏంటంటే నీవుగా ఉండకూడదు. ఏమవ్వాలి? నువ్వు యథార్థవంతునిగా మారాలి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, దావీదు చాలా యథార్థవంతుడని చెప్పాలి. తను పొరపాటు చేసి పాపం చేసినప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఒక ఉపమానం చెప్పి దోషి దావీదని ఎంచి చూపించినప్పుడు దావీదు ఆ పొరపాటున ఆ పాపమును కప్పిపుచ్చుకోలేదు, కవర్ చేసుకోలేదు. ఏం చేసుకోలేదు? కవర్ చేసుకోలేదు. దాన్ని ఏం చేశాడో తెలుసా? తన రాజనగరిలో అనేక మంది అధిపతులు, అధికారులు ఉన్నప్పుడు వారి మధ్యలో లేచి యథార్థంగా ఒప్పుకున్నాడు, అయ్యో నేను పాపము చేసి తినని ఒప్పుకున్నాడు. దేవుని బిడ్డలారా,
నాతాను ప్రవక్త వచ్చి హెచ్చరించి అతని దోషమును అతనికి తెలియపరిచినప్పుడు దాన్ని దాచుకోలేదు, కానీ అందరి ఎదుట దాచుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా యథార్థంగా ఒప్పుకున్నాడు. అందుకే దావీదు దేవునికి ఇష్టానుసారుడుగా మారాడు. ఈ రోజున దేవుని బిడ్డ, నీలో యథార్థత కలగాలి. నీ పిలుపుని స్థిరపరచుకొని నీ పిలుపుకు తగిన యోగ్యత ఈరోజు నువ్వు కలిగి ఉండాలంటే నీలో యథార్థత ఉండాలి. ప్రభు పాదాల దగ్గర ఏది దాచుకోబాక, ఏది కవర్ చేసుకోబాక. ఎందుకంటే నీవు నీ తల్లి గర్భములో పిండముగా రూపించబడక మునిపే నిన్ను సమస్తం ఎరిగినాడు ఆయన. నీ పరిస్థితి ఏంటో నువ్వు జీవించు దినములు లెక్కించున్నాడో. ప్రతిదినము నువ్వు ఏమై ఉన్నావో, ఎలా నడిపించబడతావో, ఏం చేస్తావో ఇవంతా సమస్తం ఆయన ఎరుగున్నాడు. కాబట్టి ఆయన ఎదురు నువ్వు ఏది దాచుకోవాకి. రాత్రి దేవుని బిడ్డ, నీలో ఎంత ఘోరమైన బలహీనత ఉన్నా, ఇతరులకు చెప్పుకోలేనటువంటి బలహీనత నీలో ఉన్నా సరే, ఈ రాత్రి దేవుని బిడ్డ ప్రభు సన్నిధిలో దాచుకోకుండా దానిని ఉన్నది ఉన్నట్లుగా ఈ రాత్రి నువ్వేం చేయాలంటే ప్రభు సన్నిధిలో నీవు ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. అర్థమవుతుందా? ప్రభు రక్తములో నీవు కడగబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంత మాత్రాన యథార్థత వచ్చేసింది అనుకోకూడదు. ఏం చేస్తుండాలో తెలుసా? ప్రతిరోజు వాక్యపు వెలుగులో నువ్వేం చేస్తుండాలంటే నీ జీవితాన్ని చక్కపరుచుకుంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చదవండి ఒకసారి సామెతల గ్రంథం 21వ అధ్యాయము 29వ వాక్యం. సామెతలు 21:29. అమ్మా చదువమ్మా. భక్తిహీనుడు తన ముఖమును మార్చుకొనును, యథార్థవంతుడు తన ప్రవర్తనను చక్కపరచుడండి. బాగా గమనించాలి దేవుని బిడ్డలారా. నీవు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా యోగ్యతను సంపాదించుకోవాలంటే యథార్థంగా ఉండాలి. ఆ యథార్థమైన జీవితం ఎలా అంటే, ఒకటి, ప్రభు పాద సన్నిధిలో నువ్వేమాత్రము నీ పాపములు దాచుకొనకూడదు, కవర్ చేసుకోకూడదు. ఉన్నది ఉన్నట్లుగా విరిగి నలిగిన మనస్సుతో ప్రభు సన్నిధిలో ఒప్పుకొని యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడాలి. అంతేకాదు, నువ్వు యథార్థవంతుడిగా కొనసాగించబడుతూ ఉండాలంటే ప్రతిరోజు వాక్యపు వెలుగులో నీ ప్రవర్తనను నువ్వేం చేసుకుంటుండాలంటే చక్కపరుచుకోవాలి, సరిదిద్దుకోవాలి. ఇది యథార్థవంతుల యొక్క లక్షణము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, 26వ కీర్తన 3వ వాక్యంలో దావీదు అంటాడు, అతను ఎంత యథార్థత ఉందో చూడండి. 26వ కీర్తన 3వ వాక్యం. రెండో వాక్యం కూడా చదవండి. యెహోవా చూడండి, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరంద్రియములను నా హృదయమును పరిశోధించుము. చూడండి, అంటే దావీదు ఎందుకు ఆ మాట చెప్తున్నాడు? పరిశీలించు, పరీక్షించు, పరిశోధించమని ఎందుకు చెప్తున్నాడు తెలుసా? తన ప్రవర్తనలో ఎక్కడైనా పొరపాట్లుంటే దేవుని బిడ్డలారా సరిదిద్దుకునేదానికి, చక్కపరుచుకునేదానికి దావీదు ఇష్టపడుతున్నాడు. అందుకే అదే కీర్తన 1వ వాక్యంలో అంటాడు, యెహోవా నేను యథార్థవంతుడనై నేను ప్రవర్తిస్తున్నాను, ఎందుకంటే నా పాపము నేను ఒప్పుకొని విడిచిపెట్టాను, హిస్సోపుతో నన్ను కడిగి పవిత్రపరిచి హిమము కంటే తెల్లగా చేశావు. అయితే ఇంకా నాలో ఏమైనా దోషాలు ఉన్నాయేమో, నీవు నన్ను పరిశీలించి నన్ను పరీక్షించి పరిశోధిస్తే నా ప్రవర్తనను నేను చక్కపరుచుకొని సరిదిద్దుకుంటానని దావీదు చెప్తున్నాడు. అందుకే దేవుని బిడ్డ, ఈ రోజున
నీవు పిలువబడిన పిలుపుకు నీవు యోగ్యత కలిగి ఉండాలంటే నువ్వేం చెయ్యాలంటే రాత్రి ఈ పాపములన్నిటిని విడిచి యేసు రక్తములో కడగబడి పరిశుద్ధపరచబడి పవిత్రపరచబడి నీవు ఇక నుండి నీ ప్రవర్తనలో ఎక్కడ పొరపాట్లు కలగకుండా దేవుని వాక్యము చేత పరిశీలించుకుంటూ పరీక్షించుకుంటూ సరిదిద్దుకుంటూ చక్కపరుచుకుంటూ వెళ్తే నువ్వు యథార్థవంతునిగా నీవు ఉండగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుని బిడ్డలారా, దావీదు ఏమైనాడంటే యథార్థవంతునిగా ఉన్నాడు. తను పిలువబడిన పిలుపుకు స్థిరపరుచుకొని ఆ పిలుపుకు తగిన యోగ్యతను సంపాదించడానికి ఆయన యథార్థవంతునిగా ప్రభు సన్నిధిలో ఏమై ఉన్నాడు, నడిపించబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. రెండవదిగా చూడండి మార్కు సువార్త 1వ అధ్యాయము 16-17 వాక్యాలు చదువుకుందాం. మార్కు సువార్త 1వ అధ్యాయం 16-17 వాక్యాలు. ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోను సహోదరుడైన ఆంద్రేయును సముద్రములో వలవేట చూచెను. వారు జాలరులు యేసు, చూడండి, యేసు వారిని పిలుస్తున్నాడు. ఏమంటున్నాడు? నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలర్లుగా చేతునని. ఆమేన్, హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యములు గమనిస్తే మరొక వ్యక్తి ప్రభు చేత పిలువబడుతున్నాడు. ఒకటి దావీదు పిలువబడ్డాడు. దేని కొరకు? సింహాసనము కొరకు, పరలోక రాజ్యము కొరకు. ఈ రోజున ప్రభు నిన్ను నన్ను పిలుస్తున్నాడు. రెండవదిగా ఇక్కడ గమనిస్తే ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభు మరొక వ్యక్తిని పిలుస్తున్నాడు. ఎవరు ఆ వ్యక్తి అంటే సీమోను పేతురు. వాళ్ళు ఏం చేస్తున్నారు? సముద్రములో వల వేసి చేపలు పడుతున్నారు. వాళ్ళు ప్రభు పేరు పెట్టి పిలుస్తున్నాడు. సీమోను, పేతురు, చేపలు పట్టడం మానండి, ఆ వృత్తిని వదిలిపెట్టండి, రండి నా ఎత్తుకో పిలుస్తున్నాడు. దేని కొరకు? మిమ్మల్ని మనుషులను పట్టేటువంటి జాలర్లుగా నేను మారుస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, ఇక్కడ సీమోను పేతురును ప్రభు పిలిచాడు. దేవుని బిడ్డలారా, ఆ పిలుపును స్థిరపరుచుకొని ప్రభు పిలిచిన పిలుపుకు తగిన యోగ్యతను సంపాదించుకొనుటకు సీమోను పేతురు చాలా ప్రయాసపడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతకాలం పట్టింది చెప్పండి? ప్రభు పిలిచిన పిలుపును స్థిరపరచుకొని ఆ పిలుపుకు తగిన యోగ్యతను సంపాదించుకునేదానికి సీమోను పేతురుకి ఎంతకాలం పట్టింది? 3.5 సంవత్సరము. ఎన్ని సంవత్సరాలు? 3.5 సంవత్సరము ప్రభుని అంటిపెట్టుకొని ప్రభుని వెంబడిస్తూ దేవుని బిడ్డలారా, తాను పిలువబడిన పిలుపును స్థిరపరచుకుంటూ ఆ పిలుపుకు తగిన యోగ్యతను సంపాదించుకునే దానికి పేతురు చాలా 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 ప్రయాసపడుతూ నడిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు 12 మంది శిష్యుల్లో సీనియర్ పాస్టర్ ఎవరు? సీమోను పేతురే. నేను అంటాను, ఎందుకు అతనికి ఇచ్చాడు? ఆ నడిపింపు ఎందుకు ఇచ్చాడు పేతురికి? యోహాను ఉన్నాడు కదా, ఆయన గుండెని హత్తుకొని ప్రభువుకు దగ్గరగా ఉన్న వ్యక్తి ఉన్నాడు కదా. మరి యోహాను విడిచిపెట్టి దేవుని బిడ్డలారా పేతురుకు మాత్రమే ఎందుకు ఇచ్చాడు అంటే, పేతురు చాలా ప్రయాసపడువాడు. ఆయన
యేసుక్రీస్తు ప్రభు అతను దర్శించక మునుపు అతడు సముద్రములో ప్రయాసపడ్డాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభుతో చెప్తాడు, నా ఏలినవాడా, రాత్రంతా నేను శ్రమ పడ్డాను, రాత్రంతా ప్రయాసపడ్డాను, నాకేమీ దొరకలేదు. చూడండి, సుఖంగానో లేదా ఇంకొక రకంగా బ్రతికే వ్యక్తి కాదు. ప్రభు అతన్ని దర్శించక మునిపే అతడు ఏం చేస్తున్నాడు? ప్రయాసపడేటువంటి వ్యక్తి. ఏలియా తర్వాత ఎలీషాని ప్రభు సేవకునిగా ఎన్నుకోవాలనుకున్నాడు. ఎందుకంటే ప్రభు చూసినప్పుడు ఎలీషా ఎలా ఉన్నాడంటే, దేవుని బిడ్డలారా, 12 అరకల మీద దున్నుతున్నాడు. 12వ అరక క్రింద ఎద్దు లేదు, కానీ ఆ స్థానంలో ఎలీషానే ఉండి ఎద్దులతో సమముగా ప్రయాసపడి కష్టపడి దున్నుతున్నాడు. నేను అనుకుంటాను, ప్రభు అనుకుని ఉంటాడు, ఈ విధంగా శ్రమ పడేవాడు నాకు కావాలి, ఈ విధంగా ప్రయాసపడేవాడు కావాలి, ఈ విధంగా నా కొరకు నా చిత్తం నెరవేర్చడానికి కష్టపడేటువంటి వ్యక్తి కావాలనుకున్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, పేతురుని ప్రభు ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచాడు. అదేంటంటే మనుషులను పట్టడానికి. ఎక్కడి నుంచి? లోకమనే సముద్రములో వాక్యం అనేటువంటి వలన విసిరి, దేవుని బిడ్డలారా, నశించిపోతున్న ఆత్మల చేపలు పట్టి పరలోక రాజ్యము కొరకు సిద్ధపరచడానికి పేతురు ప్రభు చేత ఒక ఉన్నతమైనటువంటి పిలుపుని అందుకున్నాడు. అయితే పేతురుకు చదువు లేదు, ఏం లేదు. 2 పత్రికలు, ఘనమైన పత్రికలు రాశాడు. ప్రభు రాకడను గురించి సంఘాన్ని, దేవుని బిడ్డలను ఉజ్జీవపరచడానికి, పురికొల్పడానికి శ్రేష్టమైనటువంటి మరుగైన సంగతులు సంఘానికి తెలియపరిచాడు. కారణం ఏంటంటే, అతడు పిలువబడిన పిలుపును స్థిరపరచుకొని యోగ్యతను సంపాదించడానికి దేవుని బిడ్డలారా 3.5 సంవత్సరము ప్రభువుతో కలిసి ప్రయాసపడుతూ ముందుకు సాగిపోయాడు. ఈరోజు నా దేవుని బిడ్డ, నీ ద్వారా ప్రభు ఎక్కడో కాదులే, నీ ఇంట్లోనే నశించిపోతున్న వ్యక్తులు ఉన్నారు. నీ భర్త, నీ భార్య, నీ పిల్లలు లోకంలో పడి వ్యసనాలకు బానిసలై, మత్తు పదార్థాలకు దేవుని బిడ్డలను లోపడిపోయి శరీరాలను, ఆరోగ్యాలను పాడు చేసుకుంటూ ఘోరమైనటువంటి బ్రతుకులో బ్రతుకుతున్నటువంటి వారిని దేవుని బిడ్డలారా పట్టడానికి, వారిని రక్షించి పరలోక రాజ్యము కొరకు సిద్ధపరచడానికి ఈ రోజున ప్రభు నేను ఒక ఉన్నతమైన పిలుపుతో పిలుస్తున్నాను. ఇప్పుడు ఆ కీర్తన పట్ల దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇప్పుడు ఇంతమంది ఎదుట ప్రభు చేసిన కార్యాన్ని చెప్పింది ఆమె సాక్ష్యముగా. విన్నవారిలో అనేకులు ఏం కలుగుతుంది అంటే, ఆమె పట్ల జరిగించబడిన కార్యమును బట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా బాగా గమనించాం. అటువంటి కార్యాన్ని బట్టి అనేకులు ప్రభు రాజ్యము కొరకు, ప్రభు పరలోక రాజ్యము కొరకు పట్టబడేటువంటి అనుభవంలోనికి రాగలుగుతారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి, ఇంకా మీ ఇళ్ళల్లో పట్టబడవలసిన వాళ్ళు ఉన్నారా లేదా? మా ఇంట్లో ఎవరు లేరు అని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. మా ఇంట్లో ఎవరు లేరు. ఎవరు నాయన ఒక్కరన్నా ఉంటారంటే లేరా? దేవునికి స్తోత్రం కలుగును గాక. భార్య భర్తలు మందిరాలకు వస్తున్నా కూడా పట్టబడిన వాళ్ళు ఉన్నారన్నమాట. అయితే కుటుంబంగా వస్తుంది. ఏం మహేష్ బ్రదరు అయితే మీరు చేతులు ఎత్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
అర్థం కాల మీకు, బెట్ట దెబ్బకి కొంచెం అర్థం కావట్ల మాట. నేను చెప్తున్న మాట ఏంటంటే, మా కుటుంబంలో పరలోక రాజ్యము కొరకు పాపముల నుంచి పట్టబడవలసిన వాళ్ళు ఉన్నారు అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. అది హల్లెలూయా, హల్లెలూయా. అందుకే దేవుడి రాత్రి ఒక ఉన్నతమైన, నువ్వు ఎక్కడికి వెళ్ళి వాళ్ళు ఇసురబల్లా, అటు తిరిగితే నీ ఇంట్లోనే ఉన్నారు, ఇటు తిరిగితే నీ ఇంట్లో ఉన్నారు, ఎటు చూసిన వాళ్ళే ఉన్నారు ఇంట్లో. వాళ్ళని ఏం చేయాలంటే ప్రభు కొరకు పట్టుకోవాలి. అందుకొరకే నిన్ను రాత్రి ఒక ఉన్నతమైన పిలుపు, దేవుని బిడ్డ, ఈ పిలుపు చాలా అరుదైనటువంటిది. అటువంటి విలువైన పిలుపు ఈ రోజున ప్రభు నీకు ఇచ్చి నిన్ను పిలుస్తున్నారు. నీ కుటుంబంలో ఇంకా మారు మనసు లేని వాళ్ళు ఎవరు, ప్రభుని ఎరగని వాళ్ళు ఎవరు, పాపములో ఉన్న వాళ్ళు ఎవరు, లోకమే శాశ్వతం అనుకుంటూ అల్పకాలపు పాప భోగిచ్చుల కొరకు బ్రతికే వాళ్ళు ఎవరు, వాళ్ళందరూ ప్రభు రాజ్యము కొరకు పట్టబడాలి రాత్రి కాలము. అందుకొరకే ఈ రాత్రి దేవుని బిడ్డ, ప్రభు ఒక ఉన్నతమైన పిలుపు. అయితే ఆ పిలుపుకు తగిన యోగ్యతను సంపాదించుకో. లాస్ట్కి ప్రభు చిచ్చి ఈ సహోదరుని పిలిచాను కానీ పిలుపుని భర్తని పట్టుకుంటానని పిలిస్తే చిచ్చి వేస్ట్ అనకూడదు. ప్రభు ఆ పిలుపుని ఏం చేయాలి? నువ్వు ఈ రోజున చెప్పాలి. ఏం చేయాలమ్మా? స్థిరపరుచుకొని యోగ్యత కలిగి ఉండాలి. ఎవరినైనా సరే సులువుగా పట్టి పరలోక రాజ్యము కొరకు సిద్ధపరచగలిగినటువంటి సామర్థ్యత, అభిషేకం ఈ రాత్రిలో పొందుకొని ఉండాలి. హల్లెలూయా. అయితే అలా చేయాలంటే పేతురులాగా నువ్వేమవ్వాలి? ఏమవ్వాలి? ప్రయాసపడాలి. ప్రయాసం అంటే ఏంది? కష్టపడాలి. రెక్కలు మొక్కలు చేసుకొని చేతులు డొక్కలో పెట్టుకొని ఇట్లా కాదు చేయాల్సింది. నేను ఏ విధంగా ప్రయాసపడాలి, ఏ విధంగా కష్టపడాలి అమ్మా? అది ప్రభు సన్నిధిలో మహా వేదనతోనూ బాధతోనూ ప్రార్థించేటువంటి అనుభవం. పట్టబడేటప్పుడు ఎన్నో తిట్లు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఇవన్నీ కష్టాలు, ఇవన్నీ ప్రయాస ఉండాలి. అంతేగాని ఒక చిన్న ప్రార్థనతో, ప్రభువా అడుగుడి మీకు ఇవ్వమన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడని అన్నారు కాబట్టి నేను అడుగుతున్నా, ఈ ఆదివారం వచ్చి ఆదివారం నా భర్త మారు మనసు మందిరానికి వచ్చేసేయాల అని ప్రార్థన చేస్తే వెంటనే జరగదు. ఆ వ్యక్తిని పట్టడానికి నువ్వెంతో కష్టపడాలి, ఎంతో శ్రమ పడాలి, నష్టపడాలి, అవమానించబడాలి, దూషించబడాలి, నిందించబడాలి. అవసరమైతే అప్పుడప్పుడు దెబ్బలు కూడా తినవలసిందే. ఒక సహోదరి దేవుని బిడ్డలు మంచి విశ్వాసి, మంచి ప్రార్థన పర్రాలు. ఆమె ధ్యేయం ఏంటంటే ఏ విధము చేతైనా ప్రభు సన్నిధిలోనికి తన భర్తను నడిపించుకో. ఆయన పచ్చి త్రాగుబోతూ ఎలాగ నడిపించుకోవాలి, ఎలా ప్రార్థన చేస్తుంది. ఎప్పుడైనా అయ్యా యేసు ప్రభుని గురించి చెప్తే దూషించేవాడు, కొట్టేవాడు. ఒకరోజు దేవుని బిడ్డలారా బాగా గమనించాలి. మరి ఏం మాట్లాడింది? భయంకరంగా కొట్టాడట. కొడుతున్నప్పుడు ఆ కాలు ఇసరడము మంచానికి తగిలి అక్కడికక్కడ కాలు బాగా వాసిపోయింది, బెనికిపోయింది. మత్తులో ఉన్నాడు కదా, అలాగే పడుకొని నిద్రపోతా ఉన్నాడు. మధ్యరాత్రుల్లో అతనికి మెలకు వచ్చి ఉలిక్కిపడ్డాడట. ఉలిక్కిపడి చూసే లోపల తన భార్య కొబ్బరి నూనె తీసుకొని, దేవుని బిడ్డలారా, ఆ కాలుకి ఏం చేస్తున్నాడంటే ఆమె పూస్తూ ప్రార్థన చేస్తుందట కన్నీళ్లతో. అయ్యా నా భర్త కాళ్ళు ముట్టండి ప్రభా, బాగు చేయండి నాయన, స్వస్థపరచండి. ఉదయం లేచే లోపల నొప్పి ఉండకూడదు ప్రభా, స్వస్థపరచండి. కన్నీళ్లు పెట్టి ఏడుస్తుంటే ఇతను విన్నాడట ఆ మాటలు. ఏంట్రా ఇంత భయంకరంగా కొట్టాను, కొట్టడం వల్ల నా కాలు గాయమైతే మరొకరైతే ప్రభా ఆ కాలు ఇరిగిపోవాలి, ఇక రేపు నుంచి నడవకూడదని చెప్పి శపించే వాళ్ళని చూశాను. కానీ ఈ విధంగా నా కొరకు ఏడుస్తుందే,
ఇటువంటి వ్యక్తిని బాధించడం తప్పని చెప్పి తెల్లవారుతుండగానే దేవుని బిడ్డలారా అతను అత్రాగుడు అన్నీ వదిలిపెట్టి ఆదివారం ఆమె కన్నా ముందు మందిరంలో కూర్చొని ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, తన భర్తను మార్చుకునేది ఎంత ప్రయాసపడింది, ఎంత కష్టపడింది, రక్తము కారినంతగా దెబ్బలు తినింది, అవమానించబడింది, దూషించబడింది, నిందించబడింది. అయినా ప్రయాసను వదలలేదు. ఆ ప్రయాసకు ప్రతిఫలం ఏంటో తెలుసా? ఏంటి? ఈ రోజుల్లో దేవుని బిడ్డలారా అలాగన ప్రయాసపడి ఉంటేనే చాలా కుటుంబాలు ఉంటారు. అమ్మగారులు రక్షించబడి ఉంటారు, అయ్యగారులకు రక్షణ ఉండదు. అమ్మగారులు మందిరానికి వస్తారు, అయ్యగారులు రారు. ఎందుకు రారు? మా ఆయన పాపిస్తోడునేనా, రాడు గుడికే. నువ్వు ఎటువంటి వ్యక్తి? నువ్వు మార్చగలుగుతున్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నువ్వు ప్రయాసపడుతున్నావా? ఒక్క రోజన్నా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నావా? ఒక్క దినమన్నా ప్రభువును గూర్చినటువంటి సువార్త దేవుని మాటలు చెప్పగలుగుతున్నావా? నువ్వు చెప్తే తిరుగు కొట్టని, తిట్టని, పడు. అదే కదా ప్రయాస అంటే, అదే కదా కష్టం అంటే. అలా చేసినప్పుడు దేవుని బిడ్డ ఖచ్చితంగా నువ్వు పిలువబడిన పిలుపు అనగా నీ కుటుంబంలో ప్రభు రాజ్యము కొరకు పట్టబడవలసిన వారిని నీవు సులువుగా రక్షించుకోగలిగిన స్థితికి యోగ్యతను కలిగి ఉంటావు. అయితే అలా జరగాలంటే నువ్వు కూడా ఏమవ్వాలి? అందుకే పౌలు అంటాడు, క్రీస్తు యేసునందు మీ ప్రయాసము వ్యర్థమే కాదు. నీ ప్రయాస ఏంది? నీ కుటుంబాన్ని ప్రభు సన్నిధిలో కట్టుకోవాలి, ప్రభు రాజ్యము కొరకు సిద్ధపడాలి. దేవుని బిడ్డ దాని కొరకు నువ్వు పడే ప్రయాసం ఏది చెప్పాలి? ఏది వ్యర్థమే కాదు. తగిన సమయంలో నువ్వు పడిన ప్రయాసానికి దేవుడు గొప్ప ప్రతిఫలం. అది ఏంటంటే నీ భర్తలో ఒక విప్లవాత్మకమైన మార్పు, నీ పిల్లల్లో ఒక గొప్ప మారు మనసు, ఒక గొప్ప రక్షణ కలుగుతుంది. అందుకే దేవుని బిడ్డ ఈ రాత్రి పేతురును ప్రభు పిలిచాడు. దేని కొరకంటే నశించి మనుషులను పట్టడానికి. అనగా ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దేనికంటే నీ కుటుంబంలో నశించిపోతున్న వాడిని ఆ ప్రభు రాజ్యము కొరకు నీవు పట్టుకోవాలి. అయితే ఆ పిలుపును నువ్వు స్థిరపరచుకొని తగిన యోగ్యతను సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా పేతురు వలె ఈరోజు నీవు కూడా ప్రయాసపడాలి. నువ్వేం చేయాలంటే కష్టపడాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా. చివరి మాట మరొకటి చెప్పి నేను ముగించేస్తాను. రోమా పత్రిక 1వ అధ్యాయం, రోమా పత్రిక 1వ అధ్యాయం 7వ వాక్యములో చూడండి. చివరి మాట, మీరును వారిలో ఉన్నవారై యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. గమనించండి దేవుని బిడ్డలారా, దావీదు పిలువబడ్డాడు దేవుని రాజ్యము సింహాసనము కొరకు, ఆధిపత్యం కొరకు. పేతురు పిలువబడ్డాడు మనుషులను పరలోక రాజ్యము కొరకు పట్టడానికి. మూడవదిగా దేవుని బిడ్డలారా, రోమా సంఘాన్ని ప్రభు పిలుస్తున్నాడట. దేని కొరకు? యేసు క్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చివరిగా ప్రభు దేవుని బిడ్డలారా రోమా సంఘాన్నంతా పిలుస్తున్నారు. దేని కొరకు? వారు ఇంకొకరికి సంబంధించిన వాళ్ళు కాక వారందరూ క్రీస్తు యేసు వారుగా, క్రీస్తు యేసుకు సంబంధించినటువంటి ప్రజలుగా,
క్రీస్తు యేసుకు సంబంధించిన జనముగా ఉండుటకు వారిని ప్రభు పిలుస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఇది ఈ మూడిట్లో కల్లా ఉన్నతమైన పిలుపు. ఈ పిలుపులో విశిష్టత ఏంటో ఒక మాట మీకు చెప్తాను. ఈ రాత్రి ఎవరైతే యేసుక్రీస్తు ప్రభు వారుగా, ఆయనకు సంబంధించిన ప్రజలుగా, ఆయన జనులుగా, ఆయన ప్రజలుగా, దేవుని బిడ్డలుగా, ఆయన బిడ్డలుగా ఎవరైతే ముద్రించబడతారో వారి కొరకే ఆయన మహామహిమతో రాబోతున్నాడు. హల్లెలూయా. ఎవరి కొరకు రాబోతున్నాడు? తన జనుల కొరకు రాబోతున్నాడు, తన ప్రజల కొరకు రాబోతున్నాడు. ఎవరైతే యేసు రక్తములో కడగబడి బాప్తిస్మమును పొంది పరిశుద్ధాత్మ చేత నింపబడి ప్రభు రాజ్యము కొరకు ఎదురు చూస్తూ ప్రభు రాకడ కొరకు కనిపెడుతున్నటువంటి తన ప్రజల కొరకు, తన వారి కొరకు ఆయన అతి త్వరగా రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. ఈ పిలుపును నువ్వు స్థిరపరుచుకొని ఈ పిలుపుకు తగిన యోగ్యతను సంపాదించుకున్నావంటే రేపు ప్రభు రాకడలో నువ్వు ఎత్తబడిపోతావు. హల్లెలూయా. విడవబడవు దేవుని బిడ్డ. ఎందుకని? నీవు ఆయన వారుగా, ఇంకా చెప్పాలంటే ఆయన సొత్తుగా, ఆయన స్వాస్థ్యముగా, ఆయన ప్రజలుగా, ఆయన బిడ్డలుగా నీవు మార్చబడిపోయావు గనుక దేవుని బిడ్డ, ఆయన వచ్చినప్పుడు నువ్వెక్కడున్నా సరే రెప్పపాటులో మార్పు పొంది ఆయన ఎద్దుకు నువ్వు వెళ్ళిపోతావు. అందుకే ఈ రోజున దేవుని బిడ్డ, నీవు ఎవరివి? నువ్వు చెప్పగలగాలి, నేను క్రీస్తు యేసుకి స్వాస్థ్యమై ఉన్నాను, నా యేసయ్యకు సొత్తైన వ్యక్తిగా ఉన్నాను. ఎలా మారావో? ఆయన సిలువలో, ఆయన శరీరములో ఆఖరి రక్త బొట్టు వరకు నా కొరకు చిందించి ఆ రక్తమును క్రయధనముగా అర్పించి నన్ను తన సొత్తుగా, తనకు స్వాస్థ్యముగా ఉండడానికి నన్ను మార్చుకున్నాడు, నన్ను ఏర్పరచుకున్నాడు. ఆమేన్. చూడండి, ఎక్కడైనా గొడవలు జరిగినప్పుడు ఆ గొడవలో ఒక వర్గం తగ్గుతారు, ఒక వర్గం ఎక్కుతారు. తగ్గే వర్గం ఏంటి? ఆ వర్గం యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తారు. వాళ్ళకు సంబంధించిన వాళ్ళు, అమ్మో ఈ ఇంటి పేరటలు గ్రామం అంతా ఉన్నారు, నాయన వీళ్ళ చోటుకి వెళ్ళకూడదు. అదేవిధంగా సాతానుగాడు నిన్ను చూసి భయపడతాడు. ఎప్పుడు తెలుసా? నీవు యేసయ్య జనులలో, ఆయన ప్రజలలో, ఆయన బిడ్డలో ఒకరిగా మార్చబడినప్పుడు నీ జోలికి రావాలన్నా, నీ గురించి ఆలోచించాలన్నా కూడా భయపడిపోతాడు. ఎందుకని? ఈ బిడ్డని ఏమైనా కొంచెం కదిలిస్తే ఎవరికి కోపం వస్తుంది? ఆయన జనుల పట్ల ఎట్లా ఉంటుందో మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సౌలు ఎవరిని హింసించాడు? దేవుని ప్రజలను. దమస్కో పట్టణం దగ్గర యేసు ప్రభువు సౌలును దర్శించి ఏమన్నాడు? సౌలా సౌలా, ఎలా నీవు నా ప్రజల్ని హింసించుచున్నావు అన్నాడా లేదమ్మా? అన్నాడా లేదా? చెప్పండి, అన్నాడా లేదా? కట్ చేసి ఆ మాట బయటకు బాగుండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలా అన్నాడు ఆయన. ఏమన్నాడు? సౌలా సౌలా, ఎలా నీవు నన్ను. చూడండి, దేవుని ప్రజలను హింసిస్తే ఆ హింస బాధ ఎవరి దగ్గరికి వెళ్ళింది? అది తన జనుల పట్ల ఆయన కలిగి ఉన్నటువంటి శ్రద్ధ. తన జనుల జోలికి వస్తే ఊరుకునేటువంటి వ్యక్తి కాదు, ప్రశ్నిస్తాడు ఆయన. సౌలా సౌలా, ఎందుకు నన్ను హింసిస్తున్నావు? నిన్నెప్పుడు హింసించానయ్యా నాయన? అసలు నువ్వెవరివో తెలియదు, నిన్ను చూడలేదు, నిన్నెప్పుడు హింసించాను? అదిగో నా ప్రజలను నువ్వు బాధ పెడుతున్నావు. వాళ్ళు బాధ పెడితే నన్ను బాధ పెట్టినట్టే, వాళ్ళని హింసిస్తే నన్ను హింసించినట్లే, వాళ్ళని బాధిస్తే నన్ను బాధించినట్లే. చూడండి, దేవుని బిడ్డలారా, ప్రభు తన జనుల పట్ల ఎంతో శ్రద్ధ కలిగి ఉన్నాడో. అందుకే ఒక దగ్గర అంటాడు, ఒక దగ్గర రాయబడి,
పగ తీర్చుకొనుట మీ పని కాదు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటానన్నాడు. ఎందుకని? మనము కాదు, మన సొత్తు కాదు. ఎలాడైతే యేసు ప్రభువును మన హృదయములకు అంగీకరించామో ఆనాటి నుండి మనం యేసయ్య సొత్తుగా, ఆయన ప్రజలుగా మారిపోయాం. ఆ విధంగా ఉండడానికి ప్రభు ఈ రోజున నేను ఒక ఉన్నతమైన పిలుపుతో పిలిచాను. మరి ఈ పిలుపుకు తగిన యోగ్యత సంపాదించుకోవాలంటే నువ్వేం చేయాలి? ఏం చేస్తే ఈ రాత్రి దేవుని బిడ్డ నీవు దేవునికి సొత్తైనటువంటి ప్రజలుగా, దేవునికి జనులుగా నీవు ఎంచబడతావు? ఎలా ఉండాలి? ఏం చేయాలి? ఏం చేస్తే ప్రభువుకు సొత్తైన ప్రజలుగా, ఆయన స్వాస్థ్యమైన జనులుగా ఈ రాత్రి నీవు మార్చబడతావు? దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏం చేయాలి? ఏం చేస్తే మనం ప్రభు సొత్తుగా మారిపోతాము? దేవుని బిడ్డలారా, ఒకే ఒక చిన్న మాట. ప్రాణాత్మ శరీరములతో ప్రభు చేతులకు మనల్ని మనం అప్పగించుకోవాలి. ప్రతి దినము లేవగానే నిన్ను నువ్వు ప్రభు చేతులకు అప్పగించుకోవాలి. తండ్రి, ఈ దినమంతా నీ చిత్త ప్రకారమైన నడిపించు. నీ సంకల్పము సంపూర్ణంగా నాలో జరిగిస్తూ ఈ దినమంతా నడిపించని ప్రతిరోజున నిన్ను నీవేం చేయాలంటే ప్రభు చేతులకు అప్పగించుకుంటే నిశ్చయముగా నీవు ఆయన చెప్పాలి, ఆయన జనులుగా, ఆయన జనముగా ఈ రాత్రి నీవు ప్రభు సన్నిధిలో మారిపోతావు. అందుకే దేవుని బిడ్డ, ఈరోజు ఆయన నిన్ను పిలుస్తున్న ఉన్నతమైన శ్రేష్టమైన పిలుపు ఏంటంటే, మూడవదిగా ఆయన జనులుగా, ఆయన వారుగా ఉండడానికి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. మరి ఆ పిలుపుని స్థిరపరచుకుని తగిన యోగ్యతను సంపాదించుకోవాలంటే నిన్ను నీవు సజీవ యాగంగా ప్రభు చేతులకు సమర్పించుకుంటే చాలు. ఇక నీవు ఆయన జనులుగా, ఆయన బిడ్డలుగా, ఆయన ప్రజలలో ఒకరిగా ఎంచబడిపోతావు. అందుకే దేవుని బిడ్డ, ఈ రాత్రి నీ జీవితంలో ప్రభు చేసిన మేలులకు నువ్వేం చేయాలంటే ఆయన నిన్ను పిలిచిన పిలుపుకు తగిన యోగ్యతను కలిగి ఉండినట్లుగా నీవు ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. దావీదుని పిలిచాడు రాజుగా ఉండి ఏర్పాటు చేయడానికి. మనల్ని పిలిచాడు ప్రభు పరలోక రాజ్యములో ఆయన సింహాసనం కొరకు. అయితే ఆ పిలుపును స్థిరపరచుకొని యోగ్యతను సంపాదించుకోవాలంటే యథార్థంగా మనం జీవించాలి. రెండవదిగా పేతురుని పిలిచాడు మనుషులను పట్టి జాలరుగా. నిన్ను పిలిచాడు ఈ రాత్రి నీ కుటుంబమును నశించిపోతున్న వారిని పరలోక రాజ్యము కొరకు పట్టడానికి. మరి ఆ పిలుపును స్థిరపరచుకొని యోగ్యతను సంపాదించుకోవాలంటే ప్రయాసపడాలి. మూడవదిగా రోమా సంఘాన్ని పిలిచాడు ప్రభు ఆయన జనులుగా ఉండడానికి. దేవుని బిడ్డ, ఈ రోజున నిన్ను కూడా ఆయన వారుగా, ఆయన స్వాస్థ్యంగా ఉండడానికి ఆయన పిలుస్తున్నాడు. మరి ఆ పిలుపుని స్థిరపరచుకుని తగిన యోగ్యతను సంపాదించుకోవాలంటే దేవుని బిడ్డ, నీవు సజీవ యాగంగా ప్రభు చేతులకి అప్పగించుకుంటే నిశ్చయముగా నీవు పిలువబడిన పిలుపును స్థిరపరచుకుంటూ ఆ పిలుపుకు తగిన యోగ్యత నీవు కలిగి ఉంటావు. అట్టి కృపను ఈ రాత్రి ప్రభు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.